ఆ! సరే. దేవుణ్ణి ఆశ్రయించేవారు సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారంటే, దేవుని కాపుదల కిందకొచ్చాం. ఇంక మనకేం బాధ లేదు. ఆయన నమ్మదగిన దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి ఆయన ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి, ఇంక మనకి బాధేందిలే అని వారు సంతోషిస్తారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దావీదు హృదయం కూడా ఎంతగానో దేవుణ్ణి బట్టి సంతోషించింది. దావీదు ఆత్మ కూడా దేవుణ్ణి బట్టి ఎంతగానో హర్షించింది. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. సౌలు ఎంతగా వెంటాడినా కూడా దేవుని కాపుదలలో ఉండటం వల్ల దావీదుకు ఏమి కాలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు. 16వ కీర్తనలో ఏమి రాస్తాడంటే 9వ వచనంలో చూద్దాం. ఆ నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ దేవుని యందు హర్షించుచున్నది. నా శరీరాత్మలు, ప్రాణాత్మలు కూడా సంతోషిస్తూ ఉన్నాయి, హర్షిస్తూ ఉన్నాయి దేవుణ్ణి బట్టి అని దావీదు కీర్తించిన మాట మనం చూస్తాం. అన్నా కూడా ఒక గీతము రాసింది. ఆ గీతములో ఏమి చెప్పిందంటే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఒకప్పుడు ఏం బాగా బాధపడినామే, ఏడ్చినామే, కన్నీరు కార్చినామే, సంతానం లేదని నిందించబడ్డామే, నిందలు పొందినామే. కానీ దేవుడు ఆమె పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆమె హృదయం సంతోషించింది. కాబట్టి దేవుడు గొప్ప కార్యాన్ని తన కుటుంబంలో జరిగించి వారి హృదయాలను కూడా దేవుడు సంతోషపరచునుగాక. దేవుడు మరి తన హృదయ వాంఛలను తీర్చునుగాక. బెతూయేలు, లాబాను ఇద్దరు కూడా మరి రెబ్కాకు వివాహం చేయాలి అని అనుకున్నారు. దాని గురించి మంచి సంబంధం వస్తే బాగుండు, వివాహం చేద్దాము అని ఇప్పుడు ధన ఎదురు చూసినట్లుగా వాళ్ళు కూడా అనుకున్నారు. ఇటు చూస్తే అబ్రహాము గారు కూడా తన కుమారుడైన ఇస్సాకుకు మంచి సంబంధం చేయాలని, అక్కడున్న కనాను స్త్రీలలో ఏ వ్యక్తిని కూడా వివాహం చేయకూడదని, వారికి సంబంధించిన వారినే వివాహం చేయాలన్న ఉద్దేశంతో ఎలియాజరుని పిలిచి ఆయనకి అప్పగించాడు బాధ్యత. ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాడు, వెళ్ళాడు, రెబుకాను కనుగొన్నాడు. ఇటు అమ్మాయి తరపోళ్ళు వివాహం చేయటానికి రెడీగానే ఉన్నారు, అటు అబ్బాయి తరపు కూడా వారు వివాహం చేయటానికి వాంఛ కలిగి ఉన్నారు. ఎలియాజరు వెళ్ళిన తర్వాత లాబాను ఎలా గౌరవించాడో ఆదికాండంలో మనం చూస్తాం. 24వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే లాబాను ఎలియాజరును పిలుస్తున్నాడు. అబ్రహాము పెద్ద దాసుడిని ఇన్వైట్ చేస్తున్నాడు. 31 అమ్మా, 31. లాబాను ఆయనతో అంటున్నాడు, యెహోవా వలన ఆశ్రయించబడిన వాడా లోనికి రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత విషయాలు మాట్లాడుకున్నారు. భోజనం పెట్టినా వాళ్ళు భోజనం చేయలేదు. నేను వచ్చిన పని తెలియచేసిన తర్వాతే నేను భోజనం చేస్తానని ఎలియాజరు అబ్రహాము గురించి, అబ్రహాముకున్నటువంటి కుమారుడైన ఇస్సాకు గురించి తెలియచేసినప్పుడు లాబాను బెతూయేలు చెప్పిన మాట 50వ వచనంలో మనం చూస్తాం. లాబాను బెతూయేలు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం అని మనసులో అనుకున్నట్టుగా
నిజంగా ఇది దేవుని వలన కలిగిన కార్యమే అని వాళ్ళు సంతోషంతో అన్నారు. ఆ విధంగా వీరి హృదయవాంఛలు నెరవేరిని, అబ్రహాము హృదయవాంఛ నెరవేరింది. ఈ రెండు ఇరుపక్కల హృదయవాంఛలు నెరవేరటం వల్ల వివాహము జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ధన హృదయ వాంఛలు నెరవేరుస్తానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. అక్కడ జయశ్రీ కోసం సిద్ధపాటు చేయబడ్డట్టు అబ్బాయిని కూడా వారి తల్లిదండ్రులు కూడా దేవుడు సిద్ధపరచాలి. అలా సిద్ధపరచును గాక. వారి హృదయ వాంఛలు మీ హృదయ వాంఛలు ఒకటైనప్పుడు వివాహాన్ని దేవుడు జరిగించును గాక. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఆ విధంగా దేవుడు జయశ్రీ పక్షంగా కూడా కార్యాన్ని జరిగించును గాక. యాకోబు తల్లి అయినటువంటి రెబెక్క యాకోబును అక్కడి నుంచి పదనారాముకు ఎల్లమని చెబుతా ఉంది. ఆమె హృదయ వాంఛ ఏమిటంటే యాకోబు పదనారాముకి వెళ్ళాలని. మరి ఇస్సాకు ఒప్పుకోవాలిగా. అందుకని ఇస్సాకుతో చెప్పింది. ఏం చెప్పింది? ఏమండి, వీడికి కూడా వయసు వచ్చింది, వీడికి కూడా పెళ్ళిడు వచ్చింది, కాబట్టి ఇప్పటికే హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం ఇసిగిపోయింది, కాబట్టి ఇక్కడ అమ్మాయిని వద్దు, మనకి నా ప్రాణాన్ని ఇసిగిచ్చే బ్యాచ్. కాబట్టి పదనారాము దగ్గర ఉన్నటువంటి లాబాన్ దగ్గరికి పంపిస్తే వీడు అక్కడ మామగారు కూతురు చేసుకుంటాడు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు, ఒక అమ్మాయిని చేసుకుంటాడు, ఆడికి పంపిద్దామండి అని భర్తతో చెప్పుకుంది. సరే, భార్య మాటలు ఎవరు కాదంటారు. ఎక్కువగా అంత సామరస్యంగా అడుగుతూ ఉంటే ప్రాణం విసిగిపోయిందంటే కదా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం 27 అధ్యాయంలో 46 వచనం చదువమ్మ. ఏమండి, ఇక్కడ అమ్మాయిల వల్ల నా ప్రాణం విసిగిపోయింది, ఏశావు చేసుకున్నాడు కానీ అబ్బో వాళ్ళు మామూలు కాదు, ఇది నా వల్ల కాదు, నా ప్రాణం విసిగిపోయింది, నేను బతకటం కూడా దండగా అనిపిస్తుంది అని వేసింది ఆయుధం. ఇక నేను బతికి ఉన్నా సచ్చినట్టు సమానమే, ఇక నా వల్ల ఏం కాదు, నాకొద్దు అన్నట్టుగా మాట్లాడింది. సరేలే, నేను మాట్లాడతాలే, అబ్బాయిని పంపిస్తాలే, ఒప్పిస్తానులే అని ఇస్సాకు అభయం ఇచ్చాడు భార్యకి. 28 అధ్యాయంలోకి వద్దాం. అప్పుడు అరే ఇట్రారా, నువ్వు యాకోబా ఇట్రా అన్నాడు, పిలిచాడు. అయ్యా ఇక్కడొద్దురా, ఇక్కడొద్దు, ఈ అమ్మాయిలను మనం చేసుకోవద్దు. తాతయ్య గారు కూడా వద్దన్నాడు, కానాను స్త్రీని చేసుకోవద్దన్నాడు, తాతగారికి ఇష్టం లేదు, కాబట్టి మనకు మాత్రం ఎందుకురా, వద్దులే కానీ చదువమ్మ. నువ్వు లేచి పదనారాములోనున్న లాబాను కుమార్తెలు ఒక దాన్ని చేసుకోయా, పద్దనారాముకు ఇల్లు అని చెప్పాడు. ఇక యాకోబు బయలుదేరి వెళ్ళాడు. ఇక వెళ్ళటం విషయాల్లో మనం చూస్తున్నాం. కానీ కొన్ని దినాలు అయిపోయినాక అక్కడ మరి బిడ్డలేనటువంటి విధానము, మరి పరిస్థితి. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, ముసలితనంలో ఉన్నాడు, చూపు మందగించున్నాడు. అందుకని బిడ్డ కూడా ఉంటే మంచిది అని ఆయనకి వాంఛ కలిగింది. కాబట్టి యాకోబు తిరిగి వస్తే బాగుంటుంది మళ్ళీ ఈ ప్రాంతానికి, ఇక్కడికి. అప్పుడు ఇస్సాకు హెబ్రోనులో ఉన్నాడు. కిర్యాతరాబు అని అంతకుముందు పేరు.
దాన్ని ఎబ్రోన్ చేశారు తర్వాత కాలంలో. కాబట్టి ఎబ్రోన్ వస్తే బాగుండు ఇస్సాకు అని ఎవరు అనుకున్నారు? ఇస్సాకు అనుకున్నాడు. ఇస్సాకు హృదయవాంఛ ఏమిటంటే ఏంటి? యాకోబు తిరిగి మళ్ళీ హెబ్రోనుకి రావాలి అన్నది ఆయన వాంఛ. నెరవేరిందా? ఏనా డౌట్కు చూస్తున్నారు నా ఇంకా? వచ్చాడా రాలేదా? ఇస్సాకును కలుసుకున్నాడా కలుసుకోలేదా అన్న విషయాలు ఏమో. వాళ్ళమ్మ విషయం మనకు తెలియజేయబడలేదు, దాని వివరంగా రాయలేదు. కానీ ఇస్సాకు గురించి రాయబడింది. ఇస్సాకు వయసు కూడా, జీవించిన కాలము కూడా రాయబడింది. 180 సంవత్సరాలు ఇస్సాకు జీవించాడు. రెబ్కా అంతకాలం జీవించాల. ఒక శారా మాత్రమే 127 సంవత్సరాలు జీవించినట్లుగా ఆమె యొక్క ఆయుష్కాలమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. తర్వాత స్త్రీల యొక్క ఆయుష్ రాయబడలేదు. అందుకని ఆయన ప్రార్థన చేశాడు, కోరుకున్నాడు. 35 అధ్యాయం చూద్దాము, 27 వచనం. దేవునికి స్తోత్రం. ఇస్సాకు హృదయ వాంఛ నెరవేరింది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడేంటంటే తేడా, ధన హృదయ వాంఛ. ఆ నాగాలంక నుంచి అబ్బాయి ఉదయ్ ఈ ప్రాంతానికి రావాలని ఆ హృదయ వాంఛ. దేవుడు తీరుస్తాడంటావు ధనమా? దేవుడు తీర్చును గాక. నా దేవుడు హృదయ వాంఛ నెరవేర్చే దేవుడు. ఉదయ్ని కూడా మరి ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయటానికి దేవుడు కృప చూపును గాక. అమ్మాయి జయశ్రీని కూడా పూణే నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటానికి దేవుడు కృప చూపును గాక. ఈ 3 ధన హృదయంలో ఉన్నాయమ్మా? ఉన్నాయా? వెరీ గుడ్. 3 అంటే ఏంటంటే వాళ్ళిద్దరు ట్రాన్స్ఫర్లు, అమ్మాయి వివాహం, జయశ్రీ వివాహం. అవి 3 జరిగితే అమ్మయ్య అనుకుంటుంది అన్నమాట. ముందు ఈ నెరవేరనేనా? మానవుడు ఆశాజీవి అని వాక్యం చెబుతుంది. అది కూడా ఉంది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అయిపోయినా ఒకటి వస్తుంది. ఇదవని ముందు ఏదేది ఇంపార్టెంటో అది అయిపోతూ ఉంటే తర్వాత ప్రాముఖ్యత దాన్ని ఇంకో దానికి తీసుకుందాం. అప్పుడు దాని గురించి బలంగా ప్రార్థన చేద్దాం. అంతేనమ్మా? అంతే. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడు కార్యాన్ని చేశాడు. దావీదు హృదయవాంఛ ఏమి కలిగిందంటే, నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసినప్పుడు, అమ్మో ఇంకేముంది, నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత అతిక్రమణ చేశాను, ఒకవేళ నా నుంచి దేవుడు ఏమన్నా పరిశుద్ధాత్మ తీసేస్తే ఏంటి నా పరిస్థితి అని వెంటనే దేవుణ్ణి అడిగాడు దావీదు. అయ్యా, పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి నువ్వు తీసి 51వ కీర్తన. నాతాను వచ్చి దావీదుని హెచ్చరిక చేశాడు బెత్షెబా విషయంలో. అప్పుడు దావీదు రాసిన కీర్తన ఇది అని దాని మీద టైటిల్ ఉంటుంది, చూడవచ్చు మీరు. 51వ కీర్తన. నాతాను ప్రవక్త వచ్చి అతడు రచించిన కీర్తన ఇది, 51వ కీర్తన 11వ వచనం లాస్ట్లో చూద్దాం. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. దేవునికి స్తోత్రం. సౌలు ఆ విధంగా అడుక్కోలేకపోయాడు, అడగలేకపోయాడు, ప్రార్థించలేకపోయాడు. కాబట్టి సౌలు దేవుని కృపనే పోగొట్టుకోవటమే కాదు, పరిశుద్ధాత్మను కూడా పోగొట్టుకున్నాడు సౌలు. అప్పటి నుంచి దురాత్మ సౌలుని వెరపించింది. కానీ దావీదు మాత్రం పరిశుద్ధాత్మను పోగొట్టుకోలేదు. మరి అవిధేయుడిగా అయినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోడా?
ఇందాక మనం అనుకున్నాం చూసే, సంతోషించే వారి దగ్గర పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందుకని వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని. ఎవరైనా పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఆయన విరోధంగా మారతాడు, యుద్ధము చేస్తాడని కూడా ఉందమ్మా. యెషయా ప్రవక్త ప్రవచించాడు. చూస్తారా? ఇది కూడా 63 అధ్యాయం అనుకుంటూ చూడండి. ఇటు పక్క భాగంలో 63 పైన కింద వచనంలో ఉంటుంది. అక్కడ కాదు. పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను కదా, దేవుడే యుద్ధం చేస్తాడు. అందుకని సంఘాలకి అపోస్తలుడైన పౌలు గారు ఆత్మను దుఃఖపరచొద్దని రాశాడు. ఆయన మనలోనే ఉంటాడు. పాత నిబంధన కాలములో వచ్చిపోతా ఉండేవాడు, కానీ పెంతెకోస్తు దినము నుండి వారు 120 మంది పరిశుద్ధాత్మ కావాలని హృదయ వాంఛతో ఎడతెక్క ప్రార్థన చేసినప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. అయితే మనం అవిధేయమైన పనులు చేస్తే ఆయన దుఃఖపడతాడు, అంతేగాని విడిచిపెట్టి వెళ్ళడం. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇటు కూడా 63వ అధ్యాయానికి వచ్చారు కాబట్టి 11వ వచనం కూడా చదవండి. దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు, పూర్వదినాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? యెషయా కాలములో మోషే కాలాన్ని, మోషే యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. చదువు. సముద్రములో నుండి తోడుకొచ్చిన వాడేడి అని అనుకుంటున్నారు ప్రజలు కదా. వాళ్ళ హృదయవాంఛ ఏంటంటే, ఇశ్రాయేలు హృదయవాంఛ ఐగుప్తీయుల నుంచి తప్పించబడాలి, కాపాడబడాలి. అది ఒకటి. రెండవది, అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రము తొలగాలి. ఇది వారు ముందున్నటువంటి విషయాలు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, ఫరో సైన్యము మరలా ఇజ్రాయేల్ని తీసుకెళ్తానికి వస్తున్నారు. గుర్రాలు వేసుకొని వస్తూ ఉన్నారు రథాల మీద. ఆ సౌండ్ వినబడతా ఉంది, దుమ్ము లెగుస్తూ ఉంది. ఈయన వెనక చూసి భయపడ్డారు. మోషేతో అన్నారు, సమాధులు లేవనా మాకు, అక్కడ ఎద్దాకు తెచ్చావు, ఇక్కడ చూడబోతే ఎదర సముద్రం ఉంది, ఏం చేయాలి అంటే మోషే ప్రార్థన చేశాడు. మనం ఆదివారం నేర్చుకున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, మీరు సాగిపోండి అన్నాడు ఆయన. వాళ్ళు సాగిపోతే దేవుడు అద్భుత రీతిగా మార్గం లేని చోట మార్గాన్ని తెరిచాడు, సముద్రాన్ని చీల్చేశాడు. సముద్రము ఆరణ్యాలుగా మారింది. ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి వెళ్ళారు కదా. ఏది మరి ఆయనకుడు అని అనుకుంటున్నారు ప్రజలు. చదువు. పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి అని వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మారిన నేలగా మార్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. 14వ అధ్యాయం చూస్తాం. నిర్గమాకాండం 21వ వచనం. బలమైన గాలి బయలుదేరింది. ఆ గాలి సముద్రాన్ని పాయలు చేసింది, ఆరిన నేలను చేసింది. ఆ బలమైన గాలే పరిశుద్ధాత్ముడు. యెహోవా వెళ్ళలేదు, యెహోవా సన్నిధి నుంచి గాలి బయలుదేరి వెళ్ళాడు. పాయలు చేశాడు సముద్రాన్ని, వీళ్ళకి ఆరణ్యాలను చేశాడు. వీరు అద్దరికి వెళ్తున్నారు, వెనక బయలుదేరి వచ్చిన వాళ్ళని నీళ్ళలో ముంచేశాడు. రథాలన్నీ చక్రాలు ఊడిపోయినాయి, వాళ్ళని మునిగిపోలేగా చేశాడు. ఏదో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు చూసావా, ఏమంటారు? 1 shot 2 birds. ఒక్క దెబ్బకు 2 అన్నట్టుగా 2 కార్యాలు
వెంటనే జరిగినాయి ఇక్కడ కదా. వీళ్ళు అద్దరికి వెళ్ళగలిగారు, వారి శత్రువులు కూడా మునిగిపోయారు. ఏడ చూశారు వాళ్ళు? సముద్రపు ఒడ్డును చూశారు. ఇది పక్క పేజీలో ఉంటుంది చూడండి, 14వ అధ్యాయం. ఇటు పక్క పేజీలో, మీ కుడి పక్క పేజీలో ఉంటుంది, పైన టాప్లోనే ఉంటుంది. శత్రువులు ఏడ చూశారు రా అని అడిగితే సముద్ర తీరాన్ని చూశారు, చచ్చిపోయి ఉన్న బాడీ, డెడ్ బాడీని. చదవరా అంటే చదువుతారు. నేను చెప్పే దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలి. 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 1189 గుర్తుపెట్టుకునే వాళ్ళకి నా సిమ్ కార్డు నిండిపోయింది, మెమోరీ. అందుకని వచ్చినాల పని మీకు అప్పచెబుతా. మరి పని ఇద్దరికి ఉండాలి కదరా. అట్టన్నా చూస్తారు, అట్టన్నా తీస్తారు, బైబుల్ తీస్తారు అన్న ఉద్దేశంతో నేను వచనాలు చెప్పను, సాధన చేస్తారని. అది నేను చెప్పేదాన్ని బట్టి ఏం చెప్పాడు అన్నది గుర్తుపెట్టుకొని చదవండి. లెక్చరర్ గారు గుర్తుపెట్టుకో. మోషే బలహీన పడిపోయాడు ఒక సందర్భంలో. వీళ్ళు చెప్పిన మాట ఎంతల్లా లోబడనొల్లని ప్రజలు అయిపోయారు. దేవుడే అన్నాడు ఆ మాట. మరి నేను మాత్రం ఏమంటాను అని అనుకున్నాడు ఎవరు? మోషే గారు. అందుకని ఏంటి ప్రభా, వీళ్ళందరినీ నేను గన్నట్టుగా నాకు అప్పచెప్పావు, వీళ్ళ భారాన్ని నేను ఒక్కడిని మోయజాలను, నేను మొయ్యను. కావాలంటే నన్ను తీసుకో, పర్లేదు, నాకొద్దు, ఈ భారం నాకొద్దు. వీళ్ళు మాట వినే రకంగా లేరు అని మోషే గారు దేవుణ్ణి అడిగాడు. ఆయన హృదయం ఆంచేందంటే తన భారం తగ్గాలని. ఇప్పుడు ఏమ భారం కూడా అదే, ఆ పిల్లల పెళ్ళి అయితే నా భారం తగ్గిద్దని ఏం భారం కూడా. మోషే భారం కూడా అదే. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఈ సమస్త ప్రజలను నేను ఒక్కడిని మోయలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను భరించలేని భారమయ్యా, నేను మొయ్యలేనైనా అని దేవునితో చెప్పాడు మోషే. దేవుడు అన్నాడు, అదే బాబు, నువ్వు మొయ్యక్కర్లేదు, నీ ఆత్మలో ఉన్న పాలుని 70 మందికి ఇస్తా, నీకు సపోర్టుగా. ఏమ్మా, 70 మంది కలిసి ఏం చేయాలి? వీళ్ళని నడిపించాలి, అంతే కదా. మోషే గారికి భారం పెంచడానికి కాదు 70 మంది, తగ్గించటానికి, మోషే మీద పెత్తనం చేయటానికి కాదు, మోషేకి సహకారం చేయటానికి. సమస్యలు తీర్చండి, మీరు తీర్చగలిగినవన్నీ తీర్చండి. మీరు తీర్చలేని ఉంటే అవి మోషే దగ్గరికి తీసుకురండి, అప్పుడు ఆయన తీరుస్తాడు. ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు మోషే. మీకు అర్థం అవడానికి చెబుతున్నా. మీరు జిల్లా కోర్టులు అనుకోండి, సంఘ పెద్దలు జిల్లా కోర్టులు అంటోళ్ళు. వాళ్ళు సమస్యలు మీ దగ్గర, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు తీరుస్తారు. కొలత లేనంత అని వాక్యం చెబుతుంది, నిన్నని చెప్పలేదు. కొలత లేనంత. కొంచెము ఆత్మ ఉంది, 2 పాళ్ళ ఆత్మ ఉంది, 70 పాళ్ళు ఆత్మ ఉంది, కొలత లేనంత ఆత్మ ఉంది. కొలత లేనంత ఆత్మ ఎవరికి ఉంది? యేసు ప్రభు వారికి ఉంది. వెరీ గుడ్, ఐమోద్ గారు గుడ్. అట్టేసుకో మాకు ఇంటికాడ వాళ్ళు. యేసు ప్రభు వారికి కొలత లేనంత ఆత్మ ఉందని వాక్యం చెప్తుంది. ఏలియాలోని 2 పాళ్ళ ఆత్మను
నాకు కావాలి అని ఎలీషా గారు అడిగాడు. అది కష్టసాధ్యం అన్నా కూడా దేవుడు ఎలీషా గారికి 2 పాల ఆత్మనిచ్చాడు కదా. మలాకి అంటాడు, కొంచెంగా దైవాత్మ పొందిన వాళ్ళైనా సరే భార్యను వద్దని చెప్పరు. కొద్దిగన్నా కొంచెం ఆత్మ ఉన్నా కూడా వాడికి నాకు భార్య వద్దు అని అనడం. ప్రమాణం చేసిన భార్య కదా, పెళ్ళినాటి భార్య. అక్కడ రాశాడు చూడండి, మలాకి గ్రంథంలో 2వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. కొంచెముగా ఆత్మ పొందినవాడు ఎవడు ఇలా చేయడు. చాలమ్మ చాలు, ఎవడు కూడా అలాంటిది చేయడు. అది కొంచెం ఆత్మ. ఇక్కడ మోషే దగ్గర 70 పాళ్ళు ఆత్మ. 70 మందిని పిలిపించారు, కానీ 68 మందే వచ్చారు. 2 పాలెం దగ్గరే ఆగిపోయారు. ఆ రోజు ఆత్మ 68 మంది మీదకి వచ్చేసింది. వాళ్ళందరూ కూడా ప్రవచించటం మొదలుపెట్టారు. వాళ్ళందరూ మోషే గారికి సహకారులుగా ఉండటానికి. ఇద్దరే. పాలెం అంటే అదే గుడారం. వాళ్ళు ఉండే నివసించే ప్రాంతాన్ని పాలెము అనేవాళ్ళు. అప్పుడు ఆ విషయం తెలిసి, ఇక్కడ రాని వాళ్ళకి ఆత్మ రావటం ఏంది? అరే మన సంఘం వాళ్ళేగా, మనోళ్ళేగా, దేవుడిస్తే నీకేందిరా. అయినా యేసయ్య దేవుడు ఏమనుకుంటున్నాడు? ప్రవక్తలందరూ కూడా పక్క పేజీలో చూడండి ఏమ్మా, 25వ వచ్చినమా. ఇంక కింద ఇంకా పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలిరా. ఎన్నో వచ్చిన చదువుతున్నావు నువ్వు? 31 చదువు. ఇంకా పైన పైన కిందకు కాదు. ప్రజలందరూ కూడా ప్రవక్తలగునట్లు యెహోవా ఆత్మ వారి మీద ఉంచాడు. మీకెందుకు బాధ అన్నాడు మోషే. అది గుడ్డు, మౌనిక గుడ్డు, ప్రియాంక. కాబట్టి మీరు గమనించండి, అందరూ ఏం పొందుకోవాలి? ఇప్పుడు దేవుని ప్రజలందరికీ మాంసం తినకపోతే వాళ్ళకి బాగుండదు కదా. మాంసాలు వండి పెడితేనే బాగుంటుంది. దేవదూతలు తినే ఆహారం పెట్టినా కూడా సయ్యసారం లేని భోజనంగా అనిపిస్తుంది. అదే మటన్ పెట్టు, బాగుంటుంది. మటన్ పెట్టకపోతే ఇంక వీళ్ళేం పెడతారులే అనిపిస్తుంది, వీళ్ళు చేయలేరులే అనిపిస్తుంది, వీళ్ళ వల్ల కాదులే అనిపిస్తుంది. రకరకాలుగా మాటలు వస్తూ ఉంటాయి. అదేందో ఆదివారం పూట మాంసం తినకపోతే ఆదివారంలాగా అనిపించదండి అసలు. ఎందుకంటే మాంసాపేక్ష కలిగిన జనం వీళ్ళు కుండల దగ్గర కూర్చొని ఉడికే తినే రకం. మీరు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కదా. అది ఆడవాళ్ళంట రుచి చూడటానికి 1/4 కేజీ తినేస్తారంట, వండుతానే కదా. టేస్ట్. దేవుడు అన్నాడు, వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వారి వాంఛ కూడా తీరుస్తాను అంటే మోషే అంటాడు, ఏంటి ప్రభా, ఎంతమంది అనుకున్నావు? సైన్యమే, కాల్బలమే 6 లక్షల మంది ఉన్నారయ్యా. కాల్బలం సైన్యం చేసే యవనస్తులు 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది ఉన్నారు పాదాచారులు. మరి వాళ్ళ మందికి పెట్టాలా? ముసలోళ్ళు పళ్ళు లేకపోయినా నవ్వుతారు కదా, మింగుతారు కదా. వారికి వాళ్ళకి కావాలి కదా, వీళ్ళందరికీ పెట్టాలి కదా. ఎక్కడ చేయాలి? నేను ఎన్ని పశువులు పోయాలా, లేదా సముద్రంలో దిగి నేను చేపలు పట్టాలి? ఏంటి ప్రభువా,
అన్ని మోషే అడిగితే దేవుడు అన్నాడు, ఏమయ్యా, దేవుని బాహుబలము తక్కువ అనుకుంటావేంది అన్నాడు. అప్పుడు కూడా మాంసం కోసం పురేడు పెట్టెలు తీసుకొచ్చి వారున్న నివాసాలు పాలెం దగ్గర వాళ్ళ చేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. అక్కడ కూడా ఏమి రాశాడంటే గాలి గురించి రాస్తాడు. ఏమ్మా 31 ఒక గాలి బయలుదేరి, యెహోవా బయలుదేరాలి ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో నుండి గాలి బయలుదేరి సముద్రం కాడికి వెళ్ళి అక్కడ హాయిగా చేపలు వేట చేస్తున్నాయి పురేళ్ళు. వాటినన్నిటిని కూడా రప్పించినాయి. ఎంతంటే 2 మూరల ఎత్తున ఒక దిన ప్రయాణం. ఇక్కడ నుంచి విజయవాడ అనుకో, నడవగలం ఒక రోజు. 2 మూరల ఎత్తున అటుపక్క ఇటుపక్క 2 వైపులా. ఏం సంతోషం వేసింది వీళ్ళకి. నెల రోజులు తిందాం అనుకున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు హృదయవాంఛలు తీర్చే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ధన హృదయవాంఛలు కూడా తీర్చునుగాక. వచ్చిన మన అందరి హృదయంలో ఏమున్నా దేవుడు తెలుసు అంటారా? దేవుని స్తోత్రం. పిలుస్తాడంటారా? దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తప్పనిసరిగా మన హృదయ వాంఛలు నెరవేరుస్తాడని ఈ ఒక్క వాక్య భాగాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అందుకనే యేసుప్రభువు వారు ఉపమానాలు చెప్పేటప్పుడు, మీరు చెడ్డవారైనా కూడా మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. మీ కొడుకు రొట్టెని అడిగితే రాయిస్తాడా? చేపను అడిగితే పావుని ఇస్తాడా? తేలిని ఇస్తాడా? మండగా భరిస్తాడా? మీరే మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తారు కదా. మీ పరలోకము తండ్రి మంచివి ఇస్తాడు, వాటికన్నా గొప్పవి ఇస్తాడు. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిత్యముగా ఇస్తాడు. లోకా గారు రాసింది అయితే చేపతీలు రాశాడు. మత్తయ్య గారు అయితేనే రొట్టె అని అది రాశాడు, చేప అని రాశాడు. రొట్టెని అడిగితే రాయిస్తాడా? చేపను అడిగితే పావునిస్తాడా? మంచి ఇస్తారు కదా. తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఊలినిచ్చును. లోకాసు వార్తను చదివిందమ్మా, 13వ వచనం చదువులేమ్మ. 11, 13. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో శ్రేష్టమైందంటే ఇవన్నీ భూ సంబంధమైనవి. చేపైనా రొట్టెైనా భూ సంబంధమైనవి. కానీ దేవుడు పర సంబంధమైనవి ఇస్తాడు కదా. ఏది కావాలన్నా పరిశుద్ధాత్ముడు తీర్చగలడు కదా. భారం మోసేయాలన్నా, సముద్రాన్ని చేల్చాలన్నా, ఆరిని నేలగా చేయాలన్నా, ఊరేడి పెట్టెలు రప్పించాలన్నా, ఏ కార్యమైనా సరే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉంటే చాలు, అన్నీ నెరవేరినట్లే. అందుకని ఈ శాప అవసరం లేదు, ఆ రొట్టె అవసరం లేదు, ఏది అవసరం లేదు. పరిశుద్ధాత్మను ఇస్తాడు దేవుడని యేసుప్రభువు వారు ఉపమానం ద్వారా వారికి బోధించిన సత్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శిష్యులతో కూడా చెప్పాడు, మీరు నాకు సాక్షులుగా ఉండాలి కాబట్టి గబాలను వెళ్ళిపోమాకండి, పైనుంచి శక్తి పొందేదాకా మీరు వేచి ఉండండి అంటే వారు మేడగదిలో 120 మంది కూడా వాళ్ళు ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు. యేసుప్రభువు వారు పరలోకాన్ని ఆరోహణం అయిన తర్వాత కూడా 10 రోజులు వాళ్ళు ఏకదాటిగా ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో ఏం జరిగింది? 2వ అధ్యాయము 2వ వచనం, అపోస్తుల కార్యం. అప్పుడు కూడా గాలి, బలమైన గాలి కదా, పురేణ పిట్ల రప్పించిన గాలి అదే
ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరణ్యాలు చేసిన గాలి ఇప్పుడు బయలుదేరి పరలోకం నుంచి కిందకు వచ్చేసాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి దిగి వచ్చేసాడు. ఇల్లంతా నిండెను, అగ్ని జ్వాలగా ఒక్కొక్కరి మీదగా వాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం అందరిని కూడా దేవుడు తన ఆత్మతో నింపును గాక. మన హృదయ వాంఛలు కూటమి ఏర్పాటు చేసుకున్న ధన హృదయ వాంఛలు దేవుడు నెరవేర్చును గాక. దేవుని మాట దీవించును గాక. ఆమేన్. టైం అయింది, ఇంక మనకి 20 నిమిషాలు ఎక్కువైంది. ఇంక ఈరోజు అందరు లేకుండా పరిశుద్ధాత్మ కూటమి జరుపుదాం.